బీఆర్ఎస్ పార్టీ అంటే గాలిలో బాణాలు వేయడం, మాయమాటలతో కడుపులు నింపడం, వారికి వెనతో పెట్టిన విద్య అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం హన్మకొండ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారదర్శకమైన పాలన అందించే దిశగా అడుగులు వేసుకుంటూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వెళ్తుంటే తమ స్వార్థ రాజకీయ మనుగడ కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 7-8 ఏళ్ల క్రితం నిర్మించిన 2 పడకల ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇన్ని రోజులుగా ఇవన్నీ మీరు ఈరోజు ఎమ్మెల్యే ఆపుతున్నారని విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఏజెంట్లను పెట్టుకుని పనులు చేసి చాలామంది నిరుపేద కుటుంబాలకు అన్యాయం చేశారని అన్నారు. ఈరోజు మీ బండారం బయటకు వస్తుందనే నెపంతో ఈరోజు నేను కారణం అంటూ నాపై నిందలు వేస్తున్నారని నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. మాడ వీధులకు 30 కోట్ల నిధులు టెండర్లు జరుగుతున్నాయని, గౌరవ ముఖ్యమంత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 కోట్ల నిధులు కేటాయించారని, అందులో 7 కోట్లకు ప్రొసీడింగ్లు కూడా తీసుకుని వచ్చి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈరోజు దొంగ అంటున్నారని, సుమారు 1200 ఇళ్ల నిర్మాణాలు చేసి పంపిణీ ఎందుకు చేయలేదని నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంపీ ఆనంద్, కార్పొరేటర్లు రామ్ ప్రసాద్, పోతుల శ్రీమాన్, మాజీ కార్పొరేటర్ అబ్బుబకర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉద్దేశంతో నేను ఏర్పాటు చేసి టార్గెట్ టైం పెడితే ఇవాళ ఎట్లాగూ వీళ్ళు ఇచ్చేటట్టు ఉన్నారు, వాళ్ళు పెట్టిన దళారులకు ఇయ్యరు, నిజమైన లబ్ధిదారులకు ఇస్తారనే ఒక ఉద్దేశంతో ఇవాళ వీళ్ళకి ఇవ్వకపోతే మరో పోరాటం చేస్తారట. ఈయన